ఉదయాన్నే లేవడమంటే చాలా ఇష్టం. కోడి కూయగానే సూర్యుడు కొండల వెనుక నుండి తొంగి చూస్తుండగా అతను తన చిన్న మట్టి ఇంట్లోంచి బయటకు పరుగెత్తేవాడు. అతని మొదటి పని వాళ్ల ఆవు లక్ష్మీ దగ్గరకు వెళ్లడం. శుభోదయం లక్ష్మీ అంటూ దానికి గడ్డిపెట్టేవాడు. లక్ష్మి ఆనందంగా తలూపేది. తరువాత గోపి వాళ్ల అమ్మకు సహాయం చేసేవాడు. బావి నుండి నీళ్లు తోడటమంటే అతనికి ఒక పెద్ద సాహసంలా అనిపించేది. బొక్కిన బరువుగా ఉన్నా అతను బలంగా లాగేవాడు. స్నానం చేసి అమ్మ పెట్టిన వేడివేడి ఇడ్లీలు తిన్నాక గోపిబడికి బయల్దేరేవాడు. అతని స్నేహితుడు రాముదారిలో కలిసేవాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడిచేవారు. బడిలో పంతులుగారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవాడు. కాని గోపి మనసంతా బయట చెట్లమీద పక్షులమీద ఉండేది. కిటికీలోంచి చిలకలు కనిపిస్తే మెల్లగా వాటిని చూసేవాడు. సాయంత్రం బడినుండి వచ్చాక ఆటల సమయం. గోపీ రాము ఇంకా మిగతా స్నేహితులు కలిసి గోళీలాట ఆడేవారు. నేలమీద గీతలు గీసి రంగురంగుల గోళీలతో గురిచూసి కొట్టేవారు. కొన్నిసార్లు వాళ్లు దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్లేవారు. కాగితం పడవలు చేసి నీళ్లలో వదిలి ఎవరి పడవ వేగంగా వెళుతుందో అని పందెం కాసేవారు. చీకటి పడుతుండగా గోపి ఇంటికి తిరిగి వచ్చేవాడు. వాళ్ల నాన్న పొలం నుండి అప్పుడే వచ్చి వాకిట్లో నడుంవాల్చేవారు. గోపి ఆయన దగ్గరకు వెళ్లి ఆ రోజు జరిగిన విశేషాలన్నీ చెప్పేవాడు. రాత్రి భోజనం తరువాత వాళ్ల అమ్మమ్మ కథలు చెప్పేది. రాజుల కథలు, దెయ్యాల కథలు వింటూ గోపి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసేవాడు. కథ వింటూనే గోపికి నిద్ర వచ్చేసేది. పక్షుల కిలకిలలతో మొదలైన అతని రోజు అమ్మమ్మ కథతో హాయిగా ముగిసేది. మరుసటి రోజు మరో అందమైన ఉదయం కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకునేవాడు.